లో ఉన్న పిక్చర్. ఇక మరోసారి కృష్ణా జిల్లాకు వెళ్దాం. అక్కడ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి పిక్చర్ చూస్తే మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్ మచిలీపట్నం, అవనిగడ్డ, గన్నవరం, గుడివాడ, పామర్రు, పెడన, పెనమలూరు. ఇక్కడ చాలా కీలకమైన నేతలు. ఇప్పుడు గుడివాడ చూసుకుంటే అక్కడ నాని, ఆయన వైఎస్ఆర్సీపీలో ప్రధానంగా ఇటు ప్రతిపక్షాలను విమర్శించడంలో ఆయన భాష గురించి అనేక విమర్శలు వచ్చాయి. అలాగే మచిలీపట్నం గతంలో మంత్రిగా చేసిన పేర్ని నాని ఈసారి ఆయన పోటీలో లేరు. అవనిగడ్డ, గన్నవరం మరొక ఇంపార్టెంట్ సెగ్మెంటు. సో 7 కూడా చాలా ముఖ్యమైన సెగ్మెంట్స్. మొత్తం ఓటర్లు 15.18 లక్షలు, సుమారుగా 15,20,000 మంది ఉన్నారు. 2019లో 84.54%, ఇక్కడ కూడా ఎక్కువ జరిగింది. 1768 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒకసారి ఓవరాల్ పిక్చరు సాంబశివరావు లైవ్లో అందిస్తారు. సాంబశివరావు, విషయం మనం చూసినట్లయితే మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో మనం చూసినట్లయితే కనుక 1768 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. అదేవిధంగా మొత్తం ఓటర్ల సంఖ్య 1768 పోలింగ్ బూత్స్. అదేవిధంగా ఓటర్ల సంఖ్య 15,39,460. అదేవిధంగా పురుషులు వచ్చేసి 7,46,071 మంది, స్త్రీలు వచ్చేసి 7,93,332 మంది, ఇతరులు వచ్చేసి 57 మంది ఉన్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే గతంలో ఏదైతే పోటీ చేశారో వారందరితో పాటు కేవలం అవనిగడ్డ, పామర్ నియోజకవర్గాల్లో మాత్రమే గతంలో పోటీ చేసిన వారు ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. మిగిలిన 5 నియోజకవర్గాల్లో కూడా ఇక్కడ పోటీ డిఫరెంట్గా ఉన్నటువంటి పరిస్థితి. వేరే వారు అంటే 2 పార్టీల్లో కూడా కలిపి వేరువేరుగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే అవనిగడ్డ నియోజకవర్గంలో ఇప్పుడు జనసేన పార్టీ ఏకైక జిల్లా మొత్తానికి కూడా, అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా కావచ్చు, ఇటు మచిలీపట్నం పార్లమెంట్లో ఒకే ఒక సీట్లో జనసేన పార్టీ పోటీ చేస్తూ ఉంటే ఆపోజిట్లో ప్రెసిడెంట్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే బందర్కి వెళ్ళేసరికి పేర్ని నాని ఏదైతే పవన్ కళ్యాణ్ పైన కానివ్వండి, ఇతర ప్రతి ఒక్క ప్రెస్ మీట్ అవ్వగానే ఫస్ట్ వచ్చేటటువంటి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టేటువంటి వైసీపీ తరఫున పేరు నాని ఉన్నారు, ఆయన కుమారుణ్ణి మచిలీపట్నం నుంచి దింపడం జరిగింది. ఇక్కడ మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర ఆపోజిషన్లో నిలబడడం జరిగింది. అదేవిధంగా పెడ నియోజకవర్గానికి వెళ్ళేసరికి కాజ కృష్ణప్రసాద్, ఉప్పాల రాము. అదేవిధంగా గుడివాడకు వచ్చేసరికి కొడాలి నాని ఏదైతే ఉన్నారో ఆయన ఇప్పటికే మీ అందరికీ తెలిసినటువంటి విషయం. ఆయన ప్రత్యేకంగా పాపులర్ ఫిగర్ అయినటువంటి ఏదైతే తన మాటల పైన కూడా అనేక రూమర్లు వచ్చినటువంటి పరిస్థితి. ఆయనకి పోటీగా వెనుగంట్ల రాము పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పామారు నియోజకవర్గానికి వచ్చేసరికి అటు ఏదైతే ఉన్నారో కైలా అనిల్ కుమార్, అదేవిధంగా ఈ రాజా పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పెనమలూరు నియోజకవర్గానికి వచ్చేసరికి జోగి రమేష్ పెడన్ నుంచి పెనమలూరుకి వెళ్ళడం జరిగింది. అక్కడ వైసీపీ తరఫున జోగి రమేష్ పోటీ చేస్తూ ఉంటే ఆయనకు ఆపోజిషన్లో బోడే ప్రసాద్ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా గన్నవరం నియోజకవర్గానికి వచ్చేసరికి గతంలో టీడీపీలో గెలిచి వైసీపీలోకి వెళ్ళినటువంటి వల్లభనేని బాలశౌరి వైసీపీ తరఫున పోటీ చేస్తూ ఉంటే గతంలో వైసీపీ తరఫున ఓడిపోయినటువంటి వెంకట్రావు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇక్కడ రాజకీయ పరిస్థితి అయితే మాత్రం డిఫరెంట్ యాంగిల్లో కృష్ణా జిల్లాలో నడుస్తోంది. మచిలీపట్నం పార్లమెంటు పరిధి మొత్తం కూడా ఫుల్ షఫలింగ్ ఉంది ఈసారి ఇక్కడ మన మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించి. చూద్దాం రేపు ఓటర్లు ఏం డిసైడ్ చేస్తారనేది. థ్యాంక్ యూ సాంబశివరావు. ఇక పల్నాడు జిల్లాకు సంబంధించి మరొక ముఖ్యమైన పార్లమెంటు నియోజకవర్గం నరసరావుపేట పార్లమెంట్ సెగ్మెంట్లో నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల, వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 17.14 లక్షల మంది ఓటర్లు ఓటుకు వినియోగించుకోబోతున్నారు. 2019లో గడిచిన ఎన్నికల్లో పోలింగ్ శాతం 86.25%. ఇప్పటివరకు చూసిన వాటిలో అత్యధిక పోలింగ్ శాతం ఇక్కడ నమోదైతే రేపు 1930 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకోబోతున్నారు. ఎట్లా ఉంది నరసరావుపేటలో? ఇక్కడ అభ్యర్థులు అటు ఇటు మారిన పరిస్థితుంది. ఓవరాల్గా పొలిటికల్ అండ్ పోలింగ్ పిక్చర్ డీటెయిల్డ్గా మనకి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ
Yes, sir. అత్యంత కీలకమైనటువంటి పార్లమెంటు ఏదంటే మనం ప్రధానంగా కూడా ఇక్కడ చెప్పుకోవాల్సింది నర్సాపేటే. ఏదైతే గుంటూరుకి సంబంధించి, గుంటూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇప్పుడు ఏదైతే పార్లమెంటు నర్సాపేట ఎప్పుడైతే పల్నాడు జిల్లాగా ఏర్పడిందో, పల్నాడు ప్రాంతాన్ని మాత్రం అత్యంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతంగా కూడా చెబుతున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మాత్రం ప్రధానంగా కూడా ఇక్కడ కక్షల కార్పణ్యాలతో రాజకీయాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ప్రధానంగా కూడా 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల సంబంధించి ప్రధానంగా మాచల నియోజకవర్గం ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీకి సంబంధించి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. గత 5 సార్లుగా కూడా ఆయన విజయం సాధించారు. ఆయన మీద ఇప్పుడు అక్కడ ఈ బ్రహ్మారెడ్డి పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున. ఇక్కడ వీళ్ళిద్దరికి మధ్య కాన్ఫ్లిక్ట్స్ మాత్రం చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు జరిగేటువంటి ఎలక్షన్స్ చాలా సమస్యాత్మకంగా, హింసాత్మకంగా ఉంటాయని భయపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ నెక్ టు నెక్ ఫైట్ ఉండేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అదేవిధంగా కూడా నర్సరాపేట కనుక చూసుకున్నట్టయితే నర్సరాపేటలో డాక్టర్ అరవింద్ బాబు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. అలాగే ఇక్కడ వచ్చేసి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈయన పోటీ చేస్తున్నారు. 2 సార్లు ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇక్కడ విజయం సాధించారు. హ్యాట్రిక్ కోసం ఆయన ప్రయత్నిస్తుంటే ఆయన్ని నివారించి మొట్టమొదటిసారి అంటే గెలవాలని చెప్పి డాక్టర్ అరవింద్ బాబు అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా కూడా గురజాల కనుక చూసుకున్నట్టయితే ఎరపతనేని శ్రీనివాస్ ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరైతే కాసు మహేష్ రెడ్డి ఉన్నారో, కాసు మహేష్ రెడ్డి ఈ పోటీగా వైసీపీ నుంచి ఆయన పోటీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఎడ్జి మాత్రం ఎరపతినేని వైపు కొంత ఎడ్జ్ ఉన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పెదకూరపాడు నియోజకవర్గానికి చూసుకున్నట్లయితే మాత్రం ఇద్దరు ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య పోటీ జరుగుతుంది. ఒకళ్ళు ఏమన్నా భాష్యం ప్రవీణ్ అయితే, మరొకళ్ళు వచ్చేసి నంబూరి శంకర్రావు. వీళ్ళు ఇద్దరికి మధ్య